నలుగురు ఏపీ మంత్రులకు మావోయిస్టుల పేరుతో బెదిరింపుల లేఖలు రావటం సంచలనంగా మారింది. మంత్రులు కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్కు బెదిరింపు లేఖలు వచ్చాయి. జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేయడం కలకలం రేపుతోంది. ఇప్పటికే పోలీసులకు కందుల దుర్గేష్ ఫిర్యాదు చేశారు. బెదిరింపు లేఖలపై అసెంబ్లీ లాబీలో విస్తృత చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ బెదిరింపు లేఖలపై మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. ఈ లేఖతో తన కుటుంబం ఆందోళన చెందుతోందని, తాను పనిచేసేది చిన్న శాఖ అని, మావోయిస్టుల లేఖ రాయాల్సిన తప్పు ఏం చేశానని వాపోయారు. వ్యక్తిగతంగా శాఖాపరంగా ఏ తప్పు చేయలేదని, ఎవరో కావాలని ఈ లేఖలు రాసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. బెదిరింపు లేఖలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ రాజేష్. నాని, ప్రస్తుతానికి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్టుల లేఖలు అంటూ కూడా కొంత ఆందోళనకరమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడం, ఒకేసారి నలుగురు మంత్రులకి బెదిరింపులకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా రావడం కూడా కొంత ఆందోళన కలిగే అంశంగానే చూడొచ్చు. మొదట కందుల దుర్గేష్ మాత్రమే ఈ రిజిస్టర్ పోస్ట్ వచ్చిందనేసి అనుకున్నప్పటికీ కూడా తర్వాత ఇదే సేమ్ నలుగురు మంత్రులకు వచ్చినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ప్రస్తుతానికి ఇటు కందుల దుర్గేష్ తో పాటు అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, కొల్లు రవీంద్ర నలుగురికి కూడా బెదిరింపులు లేఖలు అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే అసెంబ్లీ జరుగుతున్న వేళ నలుగురికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా రావడం అనేది కూడా కొంత గమనించాల్సిన విషయం అని చెప్పుకోవచ్చు. దీని మీద ఇప్పటికే కందులు దుర్గేష్ కూడా పోలీసులకి కంప్లైంట్ చేశారు. అటు ఆయన పేషీ నుంచి వ్యక్తిగత కార్యదర్శి కూడా అటు తుళ్లూరు పోలీసులకి కంప్లైంట్ చేశారు. అయితే ఇది జరిగిన కొద్దిసేపటికే మరొక ముగ్గురు మంత్రి పేర్లు రావడం అనేది కూడా కొంత లాండ్ ఆర్డర్ ఇష్యూగా కూడా చూసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు అనగాని సత్యప్రసాద్ కి సంబంధించి ఆయన రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నారు, సత్యకుమార్ యాదవ్ వచ్చేసరికి హెల్త్ మినిస్టర్ గా ఉన్నారు, కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా ఉన్నారు, అటు కొల్లు రవీంద్ర వచ్చేసరికి ఎక్సైజ్ కి సంబంధించిన మినిస్టర్ గా ఉన్నారు. అంటే ఈ నలుగురు మంత్రులు కూడా 4 కీలకమైన శాఖల్లో ఉండటం, వాళ్ళకి ఒకేసారి రిజిస్టర్ పోస్ట్ ద్వారా డైరెక్ట్ గా సెక్రటరియట్ కి రిజిస్టర్ పోస్ట్ రావడం అనేది కూడా కొంత పోలీసులు కూడా దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అసెంబ్లీ అయితే ముగిసింది, బీఏసీ మీటింగ్ అయితే కొనసాగుతుంది. అయితే అసెంబ్లీ లాబీలో దీని మీద కీలకంగా కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మావోయిస్టులు దీనికి సంబంధించిన రాశారా, లేకపోతే ఎవరైనా సానుభూతి పరులు రాశారా అనేది కూడా కొంత తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే పూర్తిగా అటు ఏదైతే రిజిస్టర్ పోస్ట్ ద్వారా వచ్చిన లేఖ ఉందో ఆ లేఖలో మాత్రం ఎక్కడా కూడా వాళ్ళు మీకు మీ కుటుంబ సభ్యులకి నక్సలైట్ల నుంచి ప్రాణహాని ఉంది, జాగ్రత్త అనేది అయితే వచ్చిందంటే నక్సలైట్లు ఏదైనా వాళ్ళకి ప్రాణహాని కలిగించాలనుకుంటే వాళ్ళు యాక్షన్ అనేది వేరుగా ఉంటుంది, దానికి సంబంధించిన లేఖ కూడా చంపేస్తాం అంటూ కూడా బెదిరించే విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఇచ్చిన ఈ పోస్ట్ కు సంబంధించి జాగ్రత్తగా ఉండాలి, మీరు మీ కుటుంబ సభ్యులు, త్వరలోనే మీకు నక్సలైట్ల నుంచి ఆ ప్రాణహాని ఉందని రాయటం అనేది కూడా కొంత అక్కడ ఆ వేరియేషన్ కూడా కొంత పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. ఎందుకంటే అటు నక్సలైట్లు రాస్తారా, లేకపోతే రాజకీయ కోణంలో ఎవరన్నా కావాలని ఇలా చేశారన్న దానిలో కూడా దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. ఎందుకంటే ఈ బెదిరింపు లేఖ ఏదైతే ఈ లేఖ ఉందో ఈ లేఖకు సంబంధించి కూడా కొంత అటు పోలీసులు కూడా సీరియస్ గా తీసుకున్నారు. గతంలో ఉత్తరాంధ్ర లాంటి జిల్లాల్లో కూడా ఎమ్మెల్యేల మీద అటాక్ చేయడం వంటి కొన్ని సంఘటనలు జరిగినాయి. కాబట్టి పూర్తిగా ఈ నలుగురు మినిస్టర్లకు సంబంధించి కుటుంబ సభ్యులతో పాటు పూర్తిగా వాళ్ళకి సెక్యూరిటీని కూడా హై అలర్ట్ చేశారు. దీనికి సంబంధించి ప్రధానంగా మధ్యాహ్నం 2:30కి సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ కూడా జరగబోతుంది. కాబట్టి ఈ నలుగురు మినిస్టర్లకు సంబంధించిన ఆ లేఖ ఏదైతుందో ఆ లేఖకు సంబంధించి ప్రత్యేకంగా కేబినెట్ లో కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాని మీద అటు సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఫోకస్ చేసి అవసరమైతే కేబినెట్ మీటింగ్ కి అటు డీజీపీని కూడా పిలిపించి దీని మీద పూర్తి స్థాయిలో విచారణకి ఆదేశించే విధంగా కూడా అయితే చర్చలు జరగబోతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి సంబంధించి తెలుగు రాష్ట్రాలతో పాటు కీలకంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ లేఖలు అనేది ఇప్పుడు కొంత పూర్తిగా రాజకీయ పరంగా కావచ్చు, ఇటు ఆందోళన పరంగా కూడా కొంత ఆసక్తిగా మారినాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నలుగురు మినిస్టర్లు కూడా కీలకమైన శాఖల్లో ఉన్నారు. ఆ నలుగురికి సంబంధించి ఒకేసారి డైరెక్ట్ గా సెక్రటరియట్ కి రిజిస్టర్ పోస్ట్ రావడం అనేది కూడా కొంత ఆసక్తిగా ఉంది. అయితే లేఖకు సంబంధించి పూర్తిగా అటు కొంత ఒక ఫోన్ నెంబర్ కూడా లేఖ మీద ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ నెంబర్కి సంబంధించి కూడా ఆ పోలీసులు అయితే విచారణ అయితే చేస్తున్నారు. 7981777325 అనే నెంబర్ అనేది ఆ రిజిస్టర్ పోస్ట్ మీద ఉంది. ఆ నెంబర్ ఎవరిది, ఎక్కడి నుంచి వీళ్ళు రిజిస్టర్ పోస్ట్ చేశారు, ఎందుకంటే కరెక్ట్ గా అటు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజు నాటికి ఈ రిజిస్టర్ పోస్ట్ వచ్చే విధంగా కూడా వాళ్ళు ప్రీ ప్లానెడ్ గా ఈ రిజిస్టర్ పోస్ట్ కూడా పంపించారు. ఒకేసారి నలుగురు మినిస్టర్లకు పంపించడానికి కారణం ఏంటి, అసలుకి దీని వెనకాల మావోయిస్టులు ఉన్నారా, వాళ్ళ సానుభూతి పరులు ఉన్నారా, లేకపోతే
రాజకీయ పరంగా డైవర్ట్ చేయడానికి ఎవరైనా కావాలని ఇలా చేశారన్న కోణంలో పూర్తి స్థాయిలో విచారణ అయితే జరుగుతుంది. ఎందుకంటే లేఖ సారాంశం అనేది పూర్తిగా నక్సలైట్లు అయితే పూర్తిగా చంపేస్తాము, వాళ్ళు శాఖకు సంబంధించిన అవినీతి జరుగుతుంది అని పూర్తిగా వాళ్ళు ఒక క్లారిటీగా లేఖ రాస్తారు. కానీ ఇక్కడ కుటుంబ సభ్యులకి మీకు ప్రాణహాని ఉంది, జాగ్రత్తగా ఉండండి అనేది చెప్పడం అనేది వెనక కూడా అటు ఎవరైనా వీళ్ళు నక్సలైట్ కు సంబంధించి థ్రెడ్ ఉందని వీళ్ళకి హింట్ ఇస్తున్నారా అనేది కోణంలో అంటే పూర్తి అన్ని కోణాలు అటు పూర్తి స్థాయిలో విచారణ అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి అటు దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం మంత్రి కందుల దుర్గేష్ కూడా రెస్పాండ్ అయ్యారు. ఎందుకంటే ఆయనకు సంబంధించిన శాఖ కావచ్చు, ఆయన ఎక్కడ కూడా కాంట్రవర్సీలకు వెళ్లకుండా పూర్తిగా అటు పని మీద ఫోకస్ చేస్తారు కాబట్టి ఆయన అతనికి ఇలాంటి లేఖ రాయడం, అంతేకాకుండా కొంత కుటుంబ సభ్యులు కూడా ఆందోళన పడుతున్న పరిస్థితిలో ఉన్నారు అంటూ కూడా ఆయన చిట్ చాట్ లో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ఈ 4 మినిస్టర్లకు సంబంధించి ఆ కుటుంబాలకు సంబంధించి కూడా పూర్తి సెక్యూరిటీ అయితే పెంచారు. ఈ లేఖకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ అయితే జరుగుతుంది. దీని మీద అటు మధ్యాహ్నం క్యాబినెట్ లో కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈవినింగ్ వరకు దీని మీద ఒక పూర్తి స్థాయిలో అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నాని రైట్, ఇక నలుగురికి ఒకే సారాంశంగా లేఖ ఇచ్చారా, లేకపోతే శాఖల వారీగా మీరు ఈ తప్పులు చేశారని ఏమైనా స్పెసిఫైగా నోటిఫై చేశారా? పూర్తిగా అయితే 4 మినిస్టర్లకి రిజిస్టర్ పోస్ట్ ద్వారానే డైరెక్ట్ గా సెక్రటరియట్ కి వాళ్ళ ఫేషీకి అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ శాఖకు సంబంధించి పూర్తిగా అటు రెవెన్యూ శాఖ మినిస్టర్ ఉన్నారు, హెల్త్ మినిస్టర్ ఉన్నారు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నారు, ఎక్సైజ్ మినిస్టర్ ఉన్నారు. ఈ 4 శాఖలు అనేది చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. అయితే వాళ్ళ శాఖలకు సంబంధించిన అవినీతి జరుగుతుందని కూడా ఎక్కడ వాళ్ళు మెన్షన్ చేయలేదు. పూర్తిగా ఒక లైన్ లోనే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలన్న మాట రాయడం అనేది కూడా కొంత పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. ఎందుకంటే మినిస్టర్కి సంబంధించి వాళ్ళ మీద ఏదైనా ఆరోపణలు ఉంటే దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తో అటు మావోయిస్టులు కావచ్చు, నక్సలైట్లు అనేది మీ శాఖకు సంబంధించిన వాటిలో అవినీతి జరుగుతుంది, మీరు తీరు మార్చుకోవాలి, లేదంటే మిమ్మల్ని చంపేస్తామని పూర్తిగా బెదిరించేస్తారు. అంతేకాకుండా అసలుకి నక్సలైట్ ఎవరైనా సరే వాళ్ళు యాక్షన్ ఆఫ్ ప్లాన్ చేయాలంటే వాళ్ళు ప్లానింగ్ వేరు ఉంటుంది తప్ప వాళ్ళు బెదిరింపులు అనేది చాలా తక్కువ ఉంటుంది, యాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. గతంలో అలాంటి పరిస్థితులు కూడా మనం చూసాం. కానీ ఇక్కడ బెదిరింపులు ధోరణిలో ఆ లేఖ లేదు, కానీ వాళ్ళకి ప్రాణహాని ఉందని చెప్పడం వెనక అంటే పూర్తిగా అటు రాజకీయ కుట్ర కోణంలో దీన్ని ఒక రకంగా చూస్తున్నారు. కానీ దీని మీద అయితే పోలీసులు కూడా చాలా సీరియస్ యాక్షన్ అయితే తీసుకున్నారు. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. అంతేకాకుండా 4 మినిస్టర్లకి ఒకేసారి రావటం, 4 కీలక శాఖల్లో ఉండటం, అంటే గతంలో ఉత్తరాంధ్రలో కూడా వైసీపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే మీద ఇట్లాగా మావోయిస్టులు దాడి చేశారు. తర్వాత టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేల మీద కూడా ఒకరిని చంపిన సంఘటనలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఉత్తరాంధ్ర నుంచి ఈ లేఖ అటు సైడ్ నుంచి ఏమన్నా మావోయిస్టు కావచ్చు, వాళ్ళ సానుభూతి పరులు ఎవరైనా ఈ లేఖ రాశారా అన్న కోణంలో పూర్తి స్థాయిలో విచారణ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే హోమ్ మినిస్టర్ కు అటు డీజీపీకి కూడా ప్రత్యేక ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి ఎంక్వైరీతో డీజీపీ మధ్యాహ్నం సెక్రటరియట్కి వచ్చి సీఎం చంద్రబాబుకి కూడా ఒక రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే 4 మినిస్టర్లకు సంబంధించి ప్రస్తుతానికి అటు కందుల దుర్గేష్ అయితే రెస్పాండ్ అయ్యారు. తుళ్ళూరు పోలీస్ స్టేషన్ లో ఆయన కంప్లైంట్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. మిగిలిన 3 మినిస్టర్లకు సంబంధించి కూడా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నారు. వాళ్ళు కూడా తుళ్ళూరు పిఎస్ లో అసలు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి వాళ్ళకి సంబంధించిన శాఖలకు సంబంధించి అలాగే సెక్యూరిటీ పరంగా ఇప్పటికే పోలీసులు కూడా హై అలర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి దీని మీద మధ్యాహ్నం తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నాని రైట్, థ్యాంక్ యూ రాజేష్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.